తిరుమల నడకదారిలో ప్రాంక్ వీడియో చేసిన ఘటనపై బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక శివ క్షమాపణ చెప్పారు. తాము కావాలని చేయలేదని, కొంతమందిని వినోదపరచాలనే ఉద్దేశంతోనే వీడియో చేసినట్లు చెప్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మీడియాలో ఇది చూసి చాలా మంది భయపడినట్లు తమ దృష్టికి వచ్చిందని, అందుకే క్షమాపణ చెప్తున్నట్లు ప్రియాంక తెలిపారు. తాము వెంకటేశ్వర స్వామి మీద అపారమైన భక్తి ఉందని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావన్నారు. తిరుపతిలో మనం మార్చ్లో చేసిన ఒక వ్లాగ్ మన ఇంతమంది శ్రీవారి భక్తుల్ని హర్ట్ చేస్తుందని మనం అసలు అనుకోలేదు. ఎంటర్టైన్మెంట్ కోసం చేసిన ఈ వ్లాగ్ ఇలా మారిపోతుంది అనుకోలేదండి. అంటే ఇంతమందికి హర్ట్ అవుతుందని మనకు తెలుస్తుంది. డెఫినెట్లీ ఇట్లాంటి వ్లాగ్ కానీ వీడియో కానీ చేసే వాళ్ళమే కాదు. అండ్ మన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టనని దిగజారించాలి అంటే అసలు అనుకోలేదు, మనం కలలు కూడా అనుకోలేము కూడా. అవునండి. సో భక్తుల మధ్యలో భయం కలగాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అసలు చేయలేదు. మేమిద్దరము మన శ్రీవారి అండ్ మన వెంకటేశ్వర స్వామి పెద్ద భక్తులం, అంటే అది మీ అందరికి కూడా తెలుసు. అండ్ శ్రీవారి భక్తుల్ని కించపరిచేలా కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు, అదే విధంగా మన టీటీడీ యొక్క పవిత్రతను దెబ్బతినే లక్ష్యంతో అసలు మనం చేయలేదు. తెలియకుండా జరిగిన ఈ తప్పుని మీరందరూ క్షమిస్తారు అని కోరుకుంటున్నాము. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. థ్యాంక్ యూ. తిరుమల నడకదారిలో జరిగిన ప్రాంక్ వీడియోకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, అయితే ఇటువంటి ఘటనలు ఈ మధ్య రీసెంట్ గా జరుగుతూనే ఉన్నాయి. అటు అన్యమత ప్రచారాలు కావచ్చు, ఇటువంటి జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు జరిగిన ఈ ప్రాంక్ వీడియోకి సంబంధించి టీటీడీ విజిలెన్స్ అధికారులు ఏవైనా రెస్పాండ్ అయ్యారా? అక్కడ ఏం జరిగింది? ప్రస్తుతం ఎప్పుడైతే 8 నెలల క్రితము ఇటు ప్రియాంకను ఆమె స్నేహితుడు శివ కలిసి తిరుమల నడకదారిలో అలిపి 7వ మైలురాయి వద్ద నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లే మార్గ మధ్యంలో ఒక ఫ్రాంక్ వీడియో చేశారు. చిరుతపులి వస్తుంది, వెంటాడుతుందంటూ పరిగెత్తిన తర్వాత ఇది ఫ్రాంక్ అని తేల్చారు. ఈ సందర్భంగా వారు ఎడిటింగ్ లో కొంత మ్యూజిక్ కలపడమే కాకుండా చిరుతపులి ఉన్నట్లు కూడా చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో వదిలారు. ఈ విషయాన్ని బిగ్ టీవీ ప్రత్యేకంగా ప్రసారం చేసింది. ఈ వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులు దీని మీద రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం రియాక్ట్ అయిన వెంటనే ఆమె మీద కానీ అంటే ఎవరైతే శివాను ప్రియాంక మీద కేసు నమోదు చేయమని 2 టౌన్ పోలీసులను కోరారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం నడుస్తున్న సందర్భంగానే వెంటనే ఎప్పుడైతే బిగ్ టీవీలో ప్రసారమైన వెంటనే ఆ వీడియోను గత 8 నెలలుగా ఉన్న వీడియోను ఏదైతే తమ సోషల్ మీడియా పోస్ట్ నుంచి తీసివేయడమే కాకుండా సారీ చెప్తూ ఒక పోస్ట్ మళ్ళీ పెట్టారు. ముఖ్యంగా తాము శ్రీవారి భక్తులము, స్వామివారికి సంబంధించి తాము ఈ విధంగా భక్తులను కించపరిచే విధంగా కానీ భక్తులను భయపెట్టే విధంగా కానీ తాము చేయలేదు, కేవలం వినోదం పంచడానికి మాత్రమే ఈ వీడియో చేశామని వారు ఈ విధంగా సోషల్ మీడియా పెట్టిన పోస్ట్ లో అభ్యర్థించారు. అయితే 8 నెలలుగా నెటిజన్లు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. ముఖ్యంగా ఏదైతే ఒక అమ్మాయి అదే నడకదారి మార్గంలో చిరుతపులి దాడిలో మరణించింది, మరో అబ్బాయిని చిరుతపులి ఎత్తుకుపోయింది. ఈ ఘటనల నేపథ్యంలో పూర్తి స్థాయిలో భక్తులు ఆ నడకదారిలో భయపడి నడవడానికి భయపడుతున్న పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో భీతావాహ పరిస్థితి కొంతకాలం నెలకొంది. ఈ పరిస్థితుల్లో భక్తులకు మనోధైర్యం చెప్పాల్సిన సెలబ్రిటీలు ఈ విధంగా ఒక ఫ్రాంక్ వీడియోను చేసి చిరుతపల్లి వస్తుందంటూ హడావిడి చేయడం చాలా వరకు భక్తులను మనోభావాలను దెబ్బతీసింది. టీటీడీ కూడా ఈ విషయం మీద సీరియస్ గానే స్పందించి వారిద్దరి మీద కేసు నమోదు చేసిన నేపథ్యంలోనే వారు ఇప్పుడు తాజాగా సారీ చెప్తూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మొత్తం మీద ఈ ఘటన మీద అయితే టీటీడీ సీరియస్ గా ఉంది. దీంతో పాటు టీటీడీ పాలక మండలి వచ్చే సమావేశంలో ఈ విధంగా ఫ్రాంక్ వీడియోలు చేసేవారు, ఆలయం ముందర ఫోటో షూట్ చేసేవారిని కానీ అసలు తిరుమల రాకుండా, స్వామివారి దర్శనానికి రాకుండా కూడా నిషేధిస్తామంటూ ఒక తీర్మానం చేస్తామంటున్నారు. మొత్తం మీద ఈ విషయాన్ని టీటీడీ చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రసన్న. తిరుపతిలో మనం మార్చ్లో చేసిన ఒక వ్లాగ్ మన ఇంతమంది శ్రీవారి భక్తుల్ని హర్ట్ చేస్తుందని మనం అసలు అనుకోలేదు. ఎంటర్టైన్మెంట్ కోసం చేసిన ఈ వ్లాగ్ ఇలా మారిపోతుంది అనుకోలేదండి. అంటే ఇంతమందికి హర్ట్ అవుతుందని మనకు తెలుస్తుంది. డెఫినెట్లీ ఇట్లాంటి వ్లాగ్ కానీ వీడియో కానీ చేసే వాళ్ళమే కాదు. ఆఫ్ కోర్స్. అండ్
మన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టనని దిగజారించాలి అంటే అసలు అనుకోలేదు, మనం కలలో కూడా అనుకోలేము కూడా. అవునండి. సో భక్తుల మధ్యలో భయం కలగాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అసలు చేయలేదు. మేమిద్దరము మన శ్రీవారి అండ్ మన వెంకటేశ్వర స్వామి పెద్ద భక్తులం అంటే అది మీ అందరికి కూడా తెలుసు. అండ్ శ్రీవారి భక్తుల్ని కించపరిచేలా కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు, అదే విధంగా మన టీటీడీ యొక్క పవిత్రతను దెబ్బతినే లక్ష్యంతో అసలు మనం చేయలేదు. తెలియకుండా జరిగిన ఈ తప్పుని మీరందరూ క్షమిస్తారు అని కోరుకుంటున్నాము. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. థ్యాంక్ యూ.